అందరికీ నమస్కారం. థింక్ గ్లోబల్లీ, వర్క్ లోకల్లీ నేను ఫాలో అయ్యేది. అంటే ప్రపంచమంతా కూడా చూడు, బట్ దానికి సంబంధించి నువ్వు ఏదైనా అప్లై చేయాలి అంటే లోకల్గా థింక్ గ్లోబల్లీ, విశ్వవ్యాప్తంగా ఆలోచించు. వర్క్ లోకల్లీ, నువ్వు ఉన్న చోట పని అయ్యేటట్టు చూడు. చంద్రబాబు గారు సేమ్ ఇలాగే. ఎలా? భవిష్యత్తును ముందుగానే చూస్తారు. భవిష్యత్తును ముందుగానే చూస్తారు. ఆయన ఉన్నటువంటి వర్తమానంలో దానికి సంబంధించి రూట్స్ వేసేస్తారు, అంటే ఫౌండేషన్ వేసేస్తారు, విత్తనాలు నాటుతారు. ఎందుకు ఇప్పుడు ఇదంతా చెప్తున్నాను? ఈరోజు ఆయన 5 పిల్లర్స్ అంటూ భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా వేయని విధంగా ఒక గొప్ప అడుగు వేశారు. మాతృత్వం, శక్తి, క్షేమం, నైపుణ్యం అండ్ సంజీవని అన్నట్టు. ఏంటి 5? ముందు మీ అందరికి తెలియాల్సింది, భారతదేశంలో ఇన్ఫర్టిలిటీ రేట్ అంటే జననాల సంఖ్య ఎలా ఏంటి అన్నప్పుడు ఏపీ పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అంటే, ఒకప్పుడు 3 ఉండే, ఆ తర్వాత 2.2 పడిపోయింది, ఇప్పుడు ఏకంగా 1.5. ప్రపంచంలో పిల్లల అంటే జననాల రేటు పడిపోతుంది. ఇప్పుడు జపాన్ చెప్తున్నారు, జపాన్ 1.2, ఆ తర్వాత దక్షిణ కొరియా కూడా అరౌండ్ 1 సంథింగ్ ఉంది. ఇట్లా కూడా ఆల్మోస్ట్ అలాగే ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వచ్చేసి జననాల సంఖ్య వచ్చేసి 1.5. రేపు 2047 అంటే మనకి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు అయ్యే నాటికి మొత్తం దీన్ని కనుక తీసుకుంటూ ఉంటే, ఈ లెక్కనే కనుక చూసుకుంటూ పోతే అసలు పుట్టోళ్ళకి ఎవరు ఉండరన్నట్టు లెక్క. పుడతారు, బట్ మరణించే వారితో కంపేర్ చేస్తే అబ్బే అసలు కౌంటే లేదండి అంటారు. ఈరోజు జపాన్లో చాలా చోట్ల ఇల్లు ఖాళీగా ఉన్నాయి. ఎందుకు? వాళ్ళకి వారసులు లేరు, వాళ్ళు వయసు అయిపోయింది, చనిపోయారు. ఎవరు లేని చీకటి గృహాలు లెక్క ఉండిపోయినాయి. అది రావద్దు. ఆంధ్రప్రదేశ్ అన్నది స్వర్ణాంధ్రగా ఉండాలి. ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి జనాల సంఖ్య పెరగాలి. ఆంధ్రప్రదేశ్లో వచ్చి యువకుల సంఖ్య పెరగాలి. ఆంధ్రప్రదేశ్లో వచ్చి అంత ఆరోగ్యంగా ఉండాలి. వెల్దీ, హెల్దీ, హ్యాపీ ఆంధ్ర. ఆరోగ్యంగా ఉండాలి, చక్కగా సుఖ సంపదలతో ఉండాలి, సంతోషంగా ఉండాలి. హెల్దీ, వెల్దీ, హ్యాపీ ఆంధ్ర. ఎవరు ఆలోచిస్తారండి ఇలాగా? ఒక చంద్రబాబు ఆలోచిస్తాడు. ఎందుకు? ఇప్పటి నుంచే ఆంధ్రప్రదేశ్లో జననాల సంఖ్య పెంచమని చెప్పారు. పెంచమని అంటే సరిపోదు కదా, దానికి ప్రభుత్వం సాయం అందిస్తా అన్నారు. 2వ బిడ్డ పుట్టినప్పుడే 25,000 రూపాయలు సాయం అందిస్తారు. ఆ తర్వాత ఆ బిడ్డగా 18 సంవత్సరాలు వచ్చేంత వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ గవర్నమెంటే. మీన్వైల్ అమ్మలకు సంబంధించి వాళ్ళు ప్రెగ్నెంట్గా ఉన్నప్పటి నుంచి పనిచేసే ప్లేస్లో వాళ్ళకి రెస్ట్ రూమ్స్ అన్నట్టు, అండ్ బిడ్డలు పుట్టిన తర్వాత బిడ్డలను కలుసుకోవడానికి అన్నట్టు సెలవులు అన్నట్టు, పేరెంట్స్ పిల్లర్స్ బాండింగ్ ఉండాలన్నప్పుడు దానికి తగ్గట్టుగా అకేషన్స్ ప్లాన్ చేయటం, ఇలా చెప్పుకుంటూ పోతే మీరు బిడ్డలను కానండి, మిమ్మల్ని మీ బిడ్డలని మేము చూసుకుంటామని చెప్పేసి గవర్నమెంట్ చెప్తుంది. ఈరోజు కొంతమందికి బిడ్డలు పడుతుల్లా, ఇన్వర్టివ్ ఫర్టిలైజేషన్ అంటారు, IVF అంటారు, కృత్రిమ గర్భధారణ టైప్ అనుకోవచ్చు. దీనికి గాను బయట వచ్చే సెంటర్లో కుప్పలు పుట్టుకొస్తున్నాయి. కాస్ట్ ఎక్కువ, ఎక్స్పెన్సివ్. ప్రభుత్వమే IVF సెంటర్లు పెట్టబోతాం అంటే పిల్లల కనటానికి భార్యాభర్తలు ద బెస్ట్లో ఎఫర్ట్స్ పెట్టారు. అయితే సంతోషం. ఒకవేళ అవనప్పుడు IVF ఫార్మాట్లో బిడ్డలు పుట్టే విధంగా ప్రభుత్వమే సాయం అందిస్తుంది. ఇక పుట్టిన తర్వాత పిల్లల బాగోగులకు సంబంధించి ఎక్కడా ఏ లోటు లేకుండా ప్రభుత్వమే చూసుకునే విధంగా మొత్తం ప్లానింగ్ రెడీ చేస్తున్నారు. ఈవెన్ మన దగ్గర చూస్తున్నప్పుడు భారతదేశ వ్యాప్తంగా అన్నప్పుడు జనాభా అంటే వయసు పరంగా మీడియన్ అన్నప్పుడు అరౌండ్ 27-28 ఉండే ఇండియాలో. మన దగ్గర 32 ఉందన్నమాట. అంటే ఏంటి? మన దగ్గర వచ్చేసి వయసు మీద పడ్డ వాళ్ళు పెరుగుతున్నారు. ఈవెన్ వృద్ధుల సంఖ్య కూడా 60 దాటిన వాళ్ళు 10% ఉన్నారు మన దగ్గర. రాను రోజులు అది ఇంకా పెరిగిద్ది. అప్పుడు ఏం చేయాలి? వృద్ధుల సంఖ్య పెరుగుతుంది, మరి వారికి పిల్లలు ఉంటే సరే, పిల్లలు లేకపోతే వాళ్ళు కాపాడేది ఎవరు? సో వృద్ధాశ్రయాలు అన్నట్టు అనుకోవచ్చు, లేదన్నప్పుడు కేర్ టేకర్ అనుకోవచ్చు, లేదన్నప్పుడు కేరింగ్ సెంటర్స్ అన్నట్టు అనుకోవచ్చు. మళ్ళీ వారికి సంబంధించి మరి హెల్త్ పరంగా కావాలి కదా, అందుకు సంజీవని అంటే డిజిటల్ హెల్త్. ఇప్పుడు ఒక మనిషికి సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించి అసలు వాళ్ళ పేరేంటి, వాళ్ళ బ్లడ్ గ్రూప్ ఏంటి, వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, ప్రాబ్లమ్స్ ఏం కనుక లేనట్టయితే ఏంటి, వాట్ ఈస్ వాట్, వాళ్ళకు నెంబర్ ఇస్తారు. ఆ కోడ్ నెంబర్ కొడితే చాలు మొత్తం డీటెయిల్స్ వచ్చాయి. కుప్పంలో పైలట్ ప్రాజెక్ట్ గ్రాండ్ సక్సెస్ అయింది. అది 3,00,000-3,50,000 జనాభా మొత్తం సక్సెస్. ఈ 2020 సంవత్సరం వెళ్ళే నాటికి ఏపీలో ఉన్న 5 కోట్ల 5.5 కోట్ల సంఖ్య మొత్తం డేటా అంతా కూడా డిజిటల్గా ఉండింది. అండ్ ఆడవారికి సంబంధించి
ఓవరాల్గా చూస్తున్నప్పుడు ఏపీలో వచ్చేసి అవునన్నా కాదన్నా ఆడవారు ఉద్యోగుల శాతంగా ఉన్నటువంటి సెక్టర్ చూస్తే కొంచెం తక్కువ ఉంది. సో పనిచేసే ఆడవారు అంటే ఎంప్లాయీస్ అన్నట్టుగా వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసి పనిచేసే ఆడవారి సంఖ్యను పెంచాలి. లేదు స్వయం సహాయక సంఘాలు, లేదు సొంతంగా వాళ్ళే వచ్చేసి ఏదైనా వ్యాపారం పెట్టుకుంటా ఉన్నప్పుడు ప్రభుత్వం సైడ్ నుంచి సబ్సిడీలు, లోన్లు ఇవ్వటం లైక్ అలా వాళ్ళ కాలంలో నిలబడేలాగా కుటుంబాన్ని పోషించేందుకు 10 మందికి ఉపాధి కల్పించే విధంగా వారిని ఎంప్లాయ్గా కాదు ఎంప్లాయర్గా, ఎంటర్ప్రెన్యూర్గా వీళ్ళే మారుస్తారు గవర్నమెంట్. సో వాళ్ళని శక్తివంతంగా తయారు చేస్తారు. నైపుణ్యం అన్నప్పుడు శిక్షణా కేంద్రాల ద్వారా వారికి స్కిల్స్ నేర్పిస్తారు. ఇక వీరికి మాతృత్వం, శక్తి, నైపుణ్యం, ఇక్కడ వచ్చేసి కేరింగ్ అన్నట్టు, అంటే కాపాడుకోవటం అన్నట్టు అనుకోవచ్చు. దీనికి సంబంధించి వెల్నెస్ సెంటర్స్, అదే కేరింగ్ సెంటర్స్, వీరికి వృద్ధులకు సంబంధించేసి ఎవరైతే ఇక్కడ వాళ్ళకి తోడుగా ఉండాల్సి ఉంటుందో వాళ్ళకి మన స్కిల్స్ నేర్పించి వారు కూడా రిక్రూట్ చేస్తారు. ప్రతిదీ సిస్టమేటిక్, ఏది ఫ్రీగా కాదు. ఇక్కడ ఉపాధి కల్పిస్తారు, స్కిల్స్ నేర్పిస్తారు, ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేపిస్తారు. సో అంతా కూడా అసలు మీరు ఊహించరు. 2047 నాటికి, అంటే భారతదేశం స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలు అయ్యే నాటికి మీరు లెక్కలు తీయండి, ప్రపంచంలో ఏ స్టేట్ ఫాస్ట్గా డెవలప్ అయింది, ఏ స్టేట్లో ఎక్స్ట్రాడినరీ వేలో ఉన్నటువంటి స్కిల్స్ యూజ్ చేసి బెస్ట్ వేలో ఉన్నారంటే ఏపీ కనపడింది. డెవలప్డ్ నేషన్స్ని బీట్ చేసే విధంగా, డెవలప్ నేషన్స్ని గుర్తు చేసే విధంగా భారతదేశంలో ఒక ఆంధ్రప్రదేశ్ మీకు కనపడిద్ది, నిలబడిద్ది, ఉండిద్ది. స్వర్ణాంధ్ర లక్ష్యంగా ఈరోజు చంద్రబాబు గారు వేస్తున్న అడుగులు అన్నవి ఏవైతున్నాయో ఎక్స్ట్రాడినరీలు ముందుకు వెళ్తున్నాయి. ఏమండి, విద్య, వైద్యం అండి ఎవరికైనా కావాల్సింది, ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ యూనివర్సల్ హెల్త్ స్కీమ్. దాని సమయం చూస్తున్నప్పుడు 2 or 2.5 lakhs లోపు అయితే ఇమ్మీడియట్గా ఇన్సూరెన్స్ అన్నట్టు గవర్నమెంట్ సైడ్ నుంచి. ఆ తర్వాత వచ్చేసి ఇంక ప్రైవేట్ సెక్టర్ ఇన్సూరెన్స్ వాళ్ళు మొత్తం చూసుకుంటారు. ఇంకా నువ్వు ఏది ఆసుపత్రి అయినా పో, మొత్తం నీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నప్పుడు ఎలాగైతే ఉంటుందో మొత్తం ఇప్పుడు వాళ్ళే, దాని మొత్తం ఎవరు చూసి గవర్నమెంటే. విద్యా వైద్యం మొత్తం ప్రభుత్వమే చూసుకుంటుంది. ఇక పిల్లల్ని మీరు కనండి, మేము చూసుకుంటామని చెప్తున్నారు. ఎందుకంటే ఈరోజు చైనా చూడండి, ఒకప్పుడు 2 or 1 అన్నాడు, 1 or none అన్నాడు. ఈరోజు ఒరు బాబు దండం పెడతా, ఎంతమందిని కంటారు అంతమందిని కనండ్రా, మీకు సెలవులు ఇస్తామంటున్నాడు. ఈవెన్ నవ్వచ్చు, పనిచేసే ప్రాంతాలలో కూడా శృంగారపరంగా వారి కన్నింటి ఉన్న విధంగా కూడా కొన్ని పెడుతున్నాడు. వాడైతే అనకూడదు కానీ ఇలా చెప్పుకుంటూ పోతే మేము ఎంజాయ్ చేస్తానికి బయటకు వెళ్తున్నామంటే ఓకే సెలవు పెట్టు, డబ్బులు ఇస్తాం మేమే గవర్నమెంట్. అలా ఉంది ఇప్పుడు అక్కడ. అలా మన దగ్గర వర్కౌట్ కాదులే కానీ ముందు నుంచి అడుగుస్తున్నారు ఇక్కడ చంద్రబాబు గారు. సో కొంతమంది ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. ఏమని, ఆయనకేమో ఒక్క కొడుకు, ఆ కొడుకేమో ఒక్క కొడుకు, జనాల మాత్రం కుప్పలు కనాలంట. ఇప్పుడు ఒకటే అర్థం చేసుకోవాలి మీరు, ఎవరు ఏమి చేస్తున్నారు, ఎవరు ఏమి చేయాలన్న క్లారిటీ ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగా ఎంత డబ్బున్నా కానీ ఆ తర్వాత ప్రాపర్ వేలో మనం హ్యాండిల్ చేయలేమన్నప్పుడు పిల్లలు అన్న వాళ్ళు ఇది ఒకరు చాలు, ఇద్దరు చాలు. మరి సామాన్యులు ఎలాగండి 3-4 అంటారు. వారికి సంబంధించి చూస్తున్నప్పుడు గవర్నమెంట్ సపోర్ట్ ఉంటుంది, ఉమ్మడి కుటుంబాలు ఉంటాయి, అండ్ ఊళ్ళో చక్కగా పని చేసుకుంటూ ఉంటారు, ఉద్యోగాలు అక్కడక్కడ చేసుకుంటూ ఉంటారు, ఊళ్ళో వ్యవసాయం, ఇలా చెప్పుకుంటూ వెళ్తే అసలు ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు ఎంత సంతోషంగా అయితే ఉన్నారు, ఒకప్పుడు ఇంటిలో 10 పిల్లలు ఉండి ఎంత సంతోషిస్తున్నారు. ఇక ముందు అలా ఉండే అవకాశం ఉండిద్దని అంటున్నారు. సో ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు కదా, ద బెస్ట్ వేలో ప్రభుత్వం సపోర్ట్ కూడా ఉంటుంది. సో అంతిమంగా నేను కోరుతున్నది ఏంటంటే ఈరోజు క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న స్టెప్ ఏదైతుందో 5 pillars రానున్న రోజులలో ఆంధ్రప్రదేశ్ని ప్రపంచంలో గొప్పగా చూపెడుతుంది, ఇండియాలో నెంబర్ 1 నిలబెడుతుంది. మరలా చెప్తున్నా, ఒకప్పుడు నేను చదువుకునే రోజులలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఆయన వేస్తున్న అడుగులు చూసి ఈయన కదా ముఖ్యమంత్రి అంటే అనుకున్నా. జనరేషన్ జెడ్కి అగైన్ మరలా నిరూపిస్తున్నాడు. ఇప్పుడే కాదు ఎప్పటికైనా ఒక ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండాలంటూ చూపిస్తున్నాడు. హ్యాట్స్ ఆఫ్ టు చంద్రబాబు గారు. ఎందుకంటే థింక్ గ్లోబల్లీ, వర్క్ లోకల్లీ నాదైతే భవిష్యత్తుని ఆలోచించి ముందుగానే ఈరోజు వర్తమానంలో దాని నుంచి పనులు మొదలెడతాడు. రాను రోజుల్లో అందరికన్నా ముందు బ్రహ్మాండంగా మనం ఉంటాం అన్నమాట. ఆల్రెడీ హైదరాబాద్లో ప్రూవ్ చేశాడు, ఇప్పుడు ఏపీలో ప్రూవ్ చేయబోతూ ఉన్నాడు.